అనంతపురం జిల్లాలోని వెంకటపద్మ హాస్పిటల్లో వైద్యులు అరుదైన విద్యా విజయాన్ని సాధించారు. కేవలం 28 రోజుల్లో చిన్నారి ప్రాణాలను కాపాడుతూ అరుదైన ట్యూమర్ ను విజయవంతంగా శస్త్రచికిత్స చేసి తొలగించారు. పసికందు వరుసగా వాంతులు చేసుకోవడం, వాంతులలో రక్తం కనిపించడం, ఆహారం తీసుకోకపోవడం, మూత్ర విసర్జన తగ్గిపోవడం వంటి సమస్యలతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు వెంటనే ఆసుపత్రికి తీసుకొచ్చారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆ చిన్నారి కడుపులో ఇంట్రాగాస్ట్రో ఇమ్మెచ్యూర్ టెరటోమా అనే అరుదైన ట్యూమర్ ఉన్నట్లు గుర్తించారు. ఈ వార్తతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. డాక్టర్ ఎం శ్రీనివాస్, డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు, డాక్టర్ కెవి గిరి జగదీష్ నేతృత్వంలో వైద్య బృందం ఎంతో క్లిష్టమైన శస్త్రచికిత్స చేసి ఆ ట్యూమర్ ను పూర్తిగా తొలగించారు. శస్త్రచికిత్స అనంతరం ఆధునిక నియోనటల్ ఐసీయూ పర్యవేక్షణలో చికిత్స అందడంతో ఆ పసికందు క్రమంగా కోలుకొని ఏప్రిల్ 3వ తేదీన ఆరోగ్యంగా డిశ్చార్జ్ కావడంతో తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకపోయాయి. ఈ ఘటన సకాలంలో వైద్య పరీక్షలు చేసుకోవడం ఎంత ముఖ్యమో, అలాగే ఆధునిక వైద్య సదుపాయాలు ఎలా ప్రాణాన్ని కాపాడగలవో మరోసారి నిరూపించింది. మీడియా మిత్రులందరికీ నమస్కారం. వెంకటేశ్వర గారికి, శ్రీకాంత్ గారికి, ఆల్ మై డాక్టర్స్ అండ్ మై స్టాఫ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. అసలు ఈరోజు ప్రైమరీ మోటివ్ ఏంటంటే, ఒక రీబర్త్ అంటే ఆ బేబీ ఆల్మోస్ట్ కడుపులో గడ్డ వల్ల పాలు చివరికి జస్ట్ పుట్టిన బేబీ తీసుకోవాల్సిన తల్లిపాలు మాత్రమే, అది తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడి ఆల్మోస్ట్ ఒక వేరే సినారియోని ఫేస్ చేయాల్సి వచ్చేది. అలాంటి ఒక బేబీ రీబర్త్, దాన్ని సెలబ్రేట్ చేయడానికి ప్రైమరీగా ఈరోజు మోటివ్. అండ్ సెకండ్ థింగ్, ఇలాంటి రీబర్త్స్ ఎన్నో రిక్రియేట్ చేయాలని వీఆర్ హోపింగ్. సో మెయిన్ విషయానికి వస్తే, ఆ బేబీకి టెరటోమా, సార్ చెప్పినట్టు టెరటోమా అనేది ఏంటంటే, మన బాడీలో బ్రెయిన్ న్యూరో ఎక్టోడర్మ్ నుంచి డెవలప్ అవుతుంది, స్కిన్ అనేది ఎక్టోడర్మ్ నుంచి డెవలప్ అవుతుంది, పేగులన్నీ ఎండోడర్మ్ నుంచి డెవలప్ అవుతాయి. అలా మల్టిపుల్ లేయర్స్, ఒక్కొక్క లేయర్ ఒక్కొక్క దాని నుంచి డెవలప్ అవుతుంది. కానీ ఏదైతే ఈ టెరటోమా ఉందో అది పూర్తిగా డెవలప్ అవ్వకుండా ఉన్న ఒక ట్యూమర్ అనమాట. 3 కలిపి ఒక గడ్డలా ఫామ్ అయిపోతుంది. దాంట్లో పళ్ళు ఉంటాయి. అంటే నార్మల్గా ఒక గడ్డ అంటే దాంట్లో నీరు ఉండొచ్చు, జస్ట్ మజిల్ ఉండొచ్చు, లేదా ఇంకేమైనా ఉండొచ్చు, లివర్ ఉండొచ్చు. కానీ ఇందులో పళ్ళు ఉంటాయి, లేదా కాల్షియం గడ్డలు ఉంటాయి, అండ్ మజిల్ ఉంటుంది, హెయిర్ ఉంటుంది, అన్నీ ఈ 3 రీజన్స్తో డెవలప్ అవడం వల్ల దాన్ని టెరటోమా అంటారు. ఇది యాక్చువల్లీ వెరీ 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 రేర్. సాధారణంగా ఇది 40,000 మందిలో ఒకరికి వస్తుంది. కానీ ఈ బేబీకి వచ్చినట్టు ఇంట్రాగాస్ట్రిక్ టెరటోమా అయితే 10 లక్షలు లేదా 20 లక్షల మందిలో ఒకరికి వచ్చే అవకాశం ఉందన్నమాట. ఇలాంటి ఒక కేసు ఇక్కడ జరగడం ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఎందుకంటే మన దగ్గర ఎవ్రీ సిక్ కేసు ట్రీట్ అవుతుంది జస్ట్ బికాజ్ 24/7 మనకి ఫుల్ ఫ్లెడ్జ్గా డాక్టర్స్ ఉంటారు. ఈ కేసు కనుక ఇంకెక్కడైనా కూడా పోస్ట్ ఆపరేటివ్గా, అంటే సర్జరీ అయ్యాక జరిగే కాంప్లికేషన్స్ని మనం ఫేస్ చేయడం చాలా కష్టం జరిగేది. ఎలా అంటే, ఇది ఆపరేట్ చేస్తున్నప్పుడే ఆల్మోస్ట్ 10 సెంటీమీటర్లు, అంటే మీరు అక్కడ ఇమేజ్లో చూస్తే ఇంత పెద్ద ట్యూమర్ తీయవలసి వచ్చిందనమాట. అంటే దానికి వెళ్ళిపోయిన బ్లడ్ సప్లై అంతా బయటపోయినట్టే. బేబీకి సడన్గా బ్లడ్ తగ్గిపోతుంది అది తీయడం వల్ల. రెండోది బీపీ పడిపోతుంది. మూడోది, ఈ బేబీకి యూరిన్ అవ్వలేదు. మొదటి 2 రోజులు అసలు యూరినే అవ్వలేదు. ఇన్ఫెక్షన్ చాలా ఎక్కువ వచ్చింది. పొటాషియం లెవెల్స్ అనేవి చాలా చాలా లో, అంటే హార్ట్ పైన ప్రభావం పడేంత లోకి వెళ్ళిపోయాయి పొటాషియం లెవెల్స్. ఇంకొకటి, ఇన్ఫెక్షన్ అసలు మనం కంట్రోల్ చేయలేని తరంలోకి వెళ్ళిపోయింది. బేబీ బాగా ఉబ్బిపోయి హైపోఆల్బుమినిమియా, ఇన్ని కాంప్లికేషన్స్ని ఫేస్ చేసి బయటకు వచ్చింది. కాబట్టి దీంట్లో ప్రైమరీ లీడర్ అండ్ ప్రైమరీ హీరో ఎవరంటే బేబీయే ఫైట్ చేసింది. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ పేరెంట్స్. వాళ్ళు కోఆపరేట్ చేయడం వల్ల ఈ బేబీ ఇంత బెటర్గా ఇంప్రూవ్ అయింది. థర్డ్ అండ్ ఫోర్త్, మై డాక్టర్స్ అండ్ మై టీమ్. ఇది ఖచ్చితంగా ఒక టీమ్ ఎఫర్టే. ఇలాంటి ఎన్నో కేసులు ఫర్దర్గా మేము చేయాలంటే వీ వాంట్ ఆల్ అవర్ డాక్టర్ సపోర్ట్ అండ్ మీ మీడియా సపోర్ట్ కూడా మాకు తప్పకుండా కావాలి. ఇలాంటి ఒక కేసెస్ విజయనగరంలో ఇది జరగడం, విజయనగరంలో కాదు, సార్ కెరీర్ అంటే 35 ఇయర్స్ స్పాన్లో ఫస్ట్ టైం ఆయన చూడడం. అలాంటి కేసెస్ ఇలా జరగడం, వీఆర్ వెరీ హ్యాపీ దట్ ఇలాంటి ఎన్నో కేసెస్ చేయాలి. సో ఐ వాంట్ ఓన్లీ వన్ థింగ్, రీబర్త్ని సెలబ్రేట్ చేస్తూ ఎన్నో రీబర్త్స్ రిక్రియేట్ చేద్దాం అనుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇమ్మెచ్యూర్ టెరటోమా అనేటువంటి అరుదైన ట్యూమర్ని తొలగించి వెంకటపద్మ హాస్పిటల్లో చైల్డ్ కేర్లో అయితే రీబర్త్ పొందినటువంటి బేబీ అయితే మన ముందు ఉన్నారు. ఆ ఫ్యామిలీతో మాట్లాడదాం. అసలుకి అంటే వాళ్ళు అంటే పిల్లలు మీకు అసలు హెల్త్ బాగోలేదు అని మీకు ఎప్పుడు తెలిసింది? మీ బేబీకి జ్వరం అనేసి తెలియలేదు మాకు. అంతే, పిల్లలు వేడిగా ఉంటారు కదా, ఇంట్లోంచి తీయడాన్ని వేడిగా ఉండాలి కదా అనేసి అనుకున్నాం, వేడి అనుకున్నాం. కానీ జ్వరం అనేసి తర్వాత తెలిసింది. రావణమూర్తి హాస్పిటల్ తీసుకెళ్ళాం. ఆయనేమో రెయిన్బోకి రాశారు. అక్కడికి వెళ్ళిచ్చి అది ఇన్ఫెక్షన్ ఉందని అన్నారు. తర్వాత దాని గురించి
వారం రోజులు ఉంచారు. తర్వాత అన్నీ చేశారు, స్కానింగ్, ఎక్స్రేలు. అందులో తెలిసిందా? అందులో ఏం తెలియలేదు. అందులో ఏం తెలియదు. ఇక్కడికి వచ్చాక మళ్ళీ తర్వాత తీసుకెళ్ళిపోయిన ఇంటికి 4 రోజులు అయింది. ఓకే. 4 రోజులు ఒక రోజు పేరు పెట్టారు. ఆ మరుసటి రోజు మళ్ళీ ఇక్కడికి ఇలా ఆడపడుచాలు ఇక్కడికి వస్తాను అనేసి వాళ్ళ పిల్లలకి ఇక్కడ చూపించారట. ఓకే. వాళ్ళని హాస్పిటల్ బాగా చూస్తారు అనేసి అన్నారు. అనేసి అంటే మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చాను. ఓకే. ఇక్కడికి రాగానే సార్ అక్కడికి వెళ్తే అన్ని బల్ల మీద వేసాము. ఆయనే అన్నారు, అప్పటి వరకు మాకు కూడా తెలీదు, బ్లడ్ వాంతింగ్ అయిందనేసి వచ్చాం. సారు నిమ్మకాయలా తిరుగుతుంది చూడండి, ఏమైనా గమనించారా అన్నారు. అంటే మాకైతే ఏం తెలియదు అనేసి పాలు పట్టిసి తీసుకురండి అనేసి అన్నారు. పాలు పట్టిసి తీసుకొస్తే చిన్నది ఇలాగ వచ్చింది. కానీ ఏవో ఉన్నట్టు ఉన్నది అనేసి అన్నారు, కానీ మాకైతే ఇంకేం చెప్పలేదు. తర్వాత అంతా అలా చూసుకుంటారు. ఓకే. అంటే ఇలా ఉంది, సర్జరీ చేయాలి అని చెప్పినప్పుడు మీరు అంతా చెప్పారు, కానీ మేము కూడా చాలా భయపడ్డాము. భయపడిన తర్వాత ఇంకేదైతే అయింది, మళ్ళీ మళ్ళీ వైజాగ్ తీసుకెళ్దాం అన్నారు. అంటే ఇంకెందుకులే ఇది అన్నారు. అండ్ అతను పిల్లడు చూస్తే బాగాలేడు, దేనికి రెస్పాండ్ అవ్వలేదు అనేసి అన్నారు. ఇంకెందుకులే ఇక్కడే ఉంచుదాము, ఏదైతే అది అవుద్ది, ఇంకే హాస్పిటల్ తిప్పినా సరే మనకి అవకాశం ఉంటుందో లేదో ఆ నమ్మకం మీద ఉంచాం అంతే. వాళ్ళ అమ్మమ్మ గారు అయితే చాలా బాధతో చెప్పలేక చాలా చిన్నగా అయితే చెప్పారనమాట. ఇప్పుడైతే చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడైతే చాలా సంతోషంగా ఉన్నామని అయితే చెప్తూ ఉన్నారు. అయితే ఆ బేబీ వాళ్ళ నాన్నతో అయితే మాట్లాడదాము. మీ పేరు? నా పేరు సాయి ప్రసాద్, వైఫ్ పేరు శిరీష. మేము ఆనందపురం నుంచి వచ్చాం. అంటే ఇప్పుడు ఎన్ని రోజుల బేబీని ఇక్కడ 23 రోజుల బేబీని ఇక్కడ తీసుకొచ్చాం. అయితే ఈ బేబీ ఫస్ట్ 20 డేస్కే పుట్టిన 20 డేస్కే వామిటింగ్స్ అవ్వడం, అంటే నార్మల్ వామిటింగ్సే కదా అనుకున్నాం. ఆ వామిటింగ్స్ పాటు బ్లడ్ అవుట్ అయ్యింది. బ్లడ్ అవడం కొంచెం కంగారు పడి మేము వైజాగ్ తీసుకెళ్ళి ఒక 3 డేస్ అలా ఉన్నాం అక్కడ. ప్రాబ్లం ఏంటనేది వాళ్ళకి అక్కడ తెలియలేదు, ఏంటో మరి మాకు తెలీదు. సో ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళ రిలేటివ్స్ ఇవన్నీ ఫోన్ చేసి ఇలా విజయనగరంలో వెంకటపద్మ హాస్పిటల్ అని ఉన్నది, మనకు బాగా తెలిసిన వాళ్ళు చూస్తారు అని ఒక నమ్మకం వాళ్ళని చెప్పారు. మేమేంటంటే ఆ నమ్మకంతో ఇక్కడికి వచ్చాం. వచ్చిన తర్వాత ఈ డాక్టర్ గారు ఇలా చేసి చూడగానే లోన్ ఏదో కొంచెం గడ్డలాగా ఉందమ్మా, స్కాన్ చేసి చూడాలి అంటే స్కాన్ చేశారు, ధర చూసారు, మాకు కూడా చూపించారు అది ఎలా ఉందనేది. మేము ఈ హాస్పిటల్ వైజాగ్ అంతా తిరిగాం, అలాంటిది మాకేం అక్కడ కనిపించలేదు, చెప్పలేదు. మామూలుగా అయితే ఒకసారి డాక్టర్ చెప్పగానే మనం కూడా నమ్మము. మీరేం అనుకున్నారు అసలు డాక్టర్ గారు చెప్పగానంటే మేము టచ్ చేసి చూసాం. అప్పుడు చూసిన తర్వాత ఏదో ఉన్నట్టు అనిపిస్తుంది అని అన్ని తర్వాత స్కాన్ చేసి చూపించారు మాకు. దీనికైతే ఇదేంటనేది మాకు కూడా తెలియట్లేదు అనేసి సార్ చెప్పారు. సార్ చెప్పిన తర్వాత ఇది అందరినీ కనుక్కున్నారు. ఆ సార్ ఎవరెవరినో పెద్ద డాక్టర్ని కనుక్కున్న తర్వాత ఇది ఇలా తేలింది, ఇలాంటిది అని ఉండొచ్చు, దీనికి సర్జరీ కూడా పడే అవకాశాలు ఉన్నాయి అలా అన్నాడు. మేమైతే చాలా భయపడ్డాం. అంటే చిన్నపిల్లడికి సర్జరీ ఏంటి అది అనేసి. అందు తర్వాత అప్పుడు 7 డేస్ అయిపోయింది. ఇక్కడికి 23 రోజులకు వచ్చాం. తర్వాత 7 డేస్ అయింది, ఇక్కడే జాయిన్ అయిపోయాం. ఇది ఏంటంటే ఈ వచ్చిన రోజుకి ఈ 7 డేస్కి పెరిగిపోయింది. పెరిగిన తర్వాత ఎమర్జెన్సీ అయిపోయింది. ఇంకా మరి పాలు తాగడం కానీ అలాంటివి ఏం లేవు, ఎమర్జెన్సీ అయిపోయింది. ఎమర్జెన్సీ అయిపోయిన తర్వాత ఈ సారు సర్జరీ చేసి తీయాలి. అది తీస్తే కానీ అది ఏంటనేది మాకు కూడా తెలియదు. ఏంటంటే అంత క్రిటికల్ అయిపోయింది. తీసుకొచ్చారు, అతను ఏదో చేయించారు. ఇంకే ఒకటే, మీపై నమ్మకం పెట్టుకుని ఇక్కడికి వచ్చాం సార్, మాకు న్యాయం కల్పించండి అని ఒక నమ్మకంతో ఈ వెంకటపద్మ హాస్పిటల్ అనేది మేము ఉండడం జరిగింది. ఈ రోజుకి మనకి బాబు అనేది బాగా క్లియర్గా అయ్యాడు, పాలు తాగుతున్నాడు, ఆరోగ్యంగా ప్రెజెంట్ అయితే బాగానే ఉంది. సర్జరీ చేసి 12 రోజులు అవుతుంది. ఓకే, సర్జరీ చేసి ఒక 12 రోజులు అయింది. ఇప్పుడైతే బాబు అయితే చాలా హెల్దీగా ఉన్నారు. తల్లిదండ్రులు అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారనమాట. ఇటువంటి అరుదైనటువంటి శస్త్రచికిత్స విజయనగరంలో జరగడం అయితే చాలా ఆనందదాయకం.